నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. నర్సాపురం నియోజకవర్గ ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉమ్మడి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మడి నాయకర్లు చేపట్టిన రోడ్ షో ప్రజలు విశేషంగా ఆకట్టుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో మొదలైన రోడ్ షో పేరుపాలెం తూర్పుతాళ్లు మీదుగా ఎల్బీచర్ల మోడి మొగల్తూరు నుంచి నర్సాపురం మండలంలోకి ప్రవేశించింది. నర్సాపురం మండలంలో సీతారాంపురం నుంచి రుస్తుంబాద మీదుగా నర్సాపురం వైఎన్ కళాశాల, సరిపల్లి, లితుకుపూడి, కొప్పర్రు, కంసాల, బేతపూడి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోను ఉద్దేశించి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి తరపున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మడి నాయకర్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో విశేష స్పందన వస్తోందని, కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానంటూ స్పష్టం చేశారు. ముందుగా మొగల్తూరు గ్రామం చేరుకుని ప్రభాస్, పెద్దమ్మ, శ్యామలాదేవిని బీజేపీ పెద్దలు కలిసి కొంతసేపు ముచ్చటించారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఇవాళ ప్రభుత్వ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది. ఈ రాష్ట్రం అంధకారంగా మారిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. కాబట్టి మాట్లాడడానికి వెళ్తే ఈ సైకో గురించి తెల్లారిని మాట్లాడుకున్నా తెలియనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ సైకో గారి జోలికి మనం వెళ్ళడం అనవసరం. భవిష్యత్తుని మనం కాపాడుకోవాలా. దానికి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఈ కూటమి అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించాలనేటువంటి విషయం మాత్రం చాలా క్లుప్తంగా చెప్తాం. అన్ని వర్గాల వారిని నాశనం చేస్తుంది, మోసం చేసేది సమాజంలో యువకులను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, అందరినీ. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ 3 పార్టీలు కలిపి ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత శక్తివంత దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా సేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మాత్రమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఆ త్యాగాన్ని గౌరవించాలి అంటే మనంతా కూడా కూటమి అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగానికి ఫలితం ఉంటుందనేటువంటి విషయాన్ని మేమంతా కూడా గ్రహించాలి. గుప్తంగా చివరిగా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు, మనందరూ కూడా తెలుసు. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యుల్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అధికారంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఈ నియోజకవర్గంలో ఉన్నారా? అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకులు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ శాసనసభ్యులను ఎన్నుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి ఒక చిన్న విషయాన్ని మీరంతా కూడా గమనించాలి. వేరే పార్టీకి చెందినటువంటి నాయకుల్లో అవినీతి పరులు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహించి మరి సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి నన్ను మీరందరూ కూడా గెలిపించాలా. అదేవిధంగా మిత్రుడు, స్నేహితుడు నాయకర్ గారిని మరి ఏదైతే గాజు గ్లాసు గుర్తు మీద వేసి 9వ నంబరు ఈవీఎం మీద బటన్ నొక్కి మా ఇద్దరిని పెద్ద మెజార్టీతో కలిగించండి. నేను చెప్పిన గడ్డారి గారిని గతంలో 3 సార్లు జిల్లాకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని కేంద్రంలో ఏ మంత్రి అయినా సరే ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మన పనులు పూర్తయ్యే విధంగా కృషి చేస్తాననే సందర్భంగా ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పట్టడంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ప్రచార జోరును పెంచారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని కొవ్వాడ, నరసింహపురం, కొవ్వాడ, అన్నవరం, చిన్నమేరం, రాయలం గ్రామంలో ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో కలిసి ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి గెలిపిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రజలకు ఇంత మేలు చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు తమ పార్టీకి అండగా నిలబడతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించామని, అందుకే ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
కూటమి ప్రభుత్వం రాగానే భీమవరం టిట్కో ఇల్లు బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చి వారిని అన్ని విధాలా ఆదుకుంటానని భీమవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కులపతి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం పట్టణంలోని 36, 37 వార్డులతో పాటు టిట్కో ఇల్లు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో టిట్కో నివాసితులకు ఏమీ చేయలేదని, బిల్డింగులకు రంగులు మాత్రమే వేశారని అన్నారు. టిట్కో ఇళ్ల ప్రాంతంలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, పార్కులతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.